నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్నిక్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి కదా ఒప్పో F27 Pro Plus 5G స్మార్ట్ ఫోన్ ఏదైతుందో అఫీషియల్గా లాంచ్ అయిపోయిందో. ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ రివ్యూ అండ్ దాని తర్వాత నా ఒపీనియన్ ఏంది ఈ స్మార్ట్ ఫోన్ మీద ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకుంటే ఒప్పో F27 Pro Plus 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా ఉంది. ఇక్కడ మన వాళ్ళైతే మెయిన్ ఎక్కువ ఫోకస్ ఏజ్ చేస్తారు అంటే వాటర్ ప్రూఫ్ IP60 అండ్ వాటర్ ప్రూఫ్ సెన్సర్ అండ్ డ్యామేజ్ ప్రూఫ్ 360 ఆర్మర్డ్ బాడీ అని పెట్టారు కదా. సో ఇక్కడ హైలైట్ చూసుకుంటే మంచి ఫీచర్స్తో పాటు వచ్చి 2 కలర్ వేరియంట్స్, ఇక్కడ లెదర్ లాంటి డిజైన్తో పాటు మంచి డిఫరెంట్ కట్అవుట్తో పాటు బ్యాక్గ్రౌండ్లో డిఫరెంట్ స్టైల్ అయితే మంచి వేసి ఫస్ట్ వాటర్ ప్రూఫ్ రేటింగ్తో పాటు వచ్చింది. ఫ్లాష్ అండ్ ప్లే ఆల్ ద డే, మంచి బ్యాటరీ కూడా ప్రొవైడ్ చేసి 6 hours సూపర్ ఛార్జర్, మంచి ఇమేజెస్, డ్యామేజ్ ప్రొడక్షన్, AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. మంచిగా ఉంది అన్న అంటే ప్రైస్ ఎంత అని అంటే భయ్. సో ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 28,000 ఉంది. అండ్ నేను రికార్డ్ చేసే టైంకి అయితే ప్రీ ఆర్డర్స్ మీరు చేసుకోవచ్చు అనమాట, ప్రీ ఆర్డర్కి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. కలర్ వేరియంట్ చూసుకుంటే 2 కలర్ వేరియంట్స్ వస్తున్నాయి. ఇక్కడ ఇది మిడ్ నైట్ నేవీ కలర్ అన్నమాట. అండ్ దాని తర్వాత డస్క్ పింక్ కలర్, ఇది డస్క్ పింక్ కలర్ అనమాట. రెండిట్లో కూడా అవైలబుల్ ఉంది, మీరు రెండిట్లో కూడా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నాకైతే బ్లూ కలర్ నేవీ కలర్ అయితే ఉందో, బ్లూ కలర్ కదా, సో బాగా అనిపించింది. స్మార్ట్ ఫోన్ 2 వేరియంట్స్ వస్తున్నాయి. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ 28,000కి. తర్వాత 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ ఉంది. ఇక్కడ 30,000కి వస్తుంది. సో బేస్ వేరియంట్ సరిపోతానేసి అయితే అనుకుంటున్నా. యావరేజ్ కన్జ్యూమర్కి అయితే ఆబ్వియస్గా మీకు ఓఎస్ అవన్నీ ఫీచర్స్ అవన్నీ ఇన్స్టాల్ చేసినాక మీకు 100GB స్టోరేజ్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇక్కడ మీరే ఆర్డర్ చేసుకోవచ్చు అఫీషియల్ ఒప్పో వాళ్ళ వెబ్సైట్లో, ఒకవేళ వెబ్సైట్ నుంచి పర్చేజ్ చేసుకోండి. లేదు అన్న వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయన్న అంటే ఎస్బై ఉన్నాయి, మీరు అమెజాన్ లేకపోతే ఫ్లిప్కార్ట్ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. 2 వెబ్సైట్స్ ఉన్నాయి. అండ్ 2 వెబ్సైట్స్లో ఇక్కడ ఫ్లిప్కార్ట్లో చూసుకోవచ్చు ప్రీ ఆర్డర్స్ అవైలబుల్ ఉన్నాయి, అండ్ అమెజాన్లో కూడా ప్రీ ఆర్డర్స్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ సేమ్ అదే ద ఐటమ్ విల్ బి రిలీజ్డ్ ఆన్ June 28th అనేసి అయితే ఇక్కడ మన వాళ్ళు అఫీషియల్గా మెన్షన్ కూడా చేసిరు అన్నమాట. సో ఇక్కడ కూడా 2 స్టోరేజ్ వేరియంట్లో కూడా సేమ్ అదే ప్రైస్ ఉంది. ఇక్కడ అదేం పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు. మన కార్డ్ ఆఫర్స్ ఏమైనా వస్తున్నాయి అంటే ఇక్కడ 5% క్యాష్ బ్యాక్ ఏమో వస్తుంది. సో మీ ఆఫర్స్ని బట్టి సిచ్యువేషన్ బట్టి తీసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. అండ్ అమెజాన్లో కూడా స్టోరేజ్ వేరియంట్స్ చేంజ్ అవుతున్నాయి. సో ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫ్లిప్కార్ట్, ఎక్స్క్లూజివ్ అమెజాన్ కాకుండా రెండిట్లా ఈ స్మార్ట్ ఫోన్ అయితే అవైలబుల్ ఉందన్నమాట నేను రికార్డ్ చేసే టైంకి. అండ్ పర్లేదు బట్ డీసెంట్గా అనిపించింది, లుక్ వైజ్ బాగుంది, కొన్ని ఫీచర్స్ బాగానే ఉన్నాయి. సో స్పెక్స్కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. సో స్పెక్స్ చూసుకుందామే. ఇక్కడ వెయిట్ చూసుకుంటే 177 grams ఉందన్నమాట. థిక్నెస్ కూడా 0.79 centimeters, అంటే ఇక్కడ 0.8 centimeters దగ్గర ఉంది, చాలా సన్నగానే. 2 స్టోరేజ్ వేరియంట్స్ వస్తున్నాయి. ర్యామ్ చూసుకుంటే LPDDR4X ర్యామ్ వస్తుంది 2132 MHz మీద. అండ్ UFS 3.1 స్టోరేజ్ వస్తుంది. డిస్ప్లే చూసుకుంటే పెద్ద డిస్ప్లేనే, ఇక్కడ ఫుల్ HD రెజల్యూషన్తో పాటు వస్తుంది. 2412x1080p రెజల్యూషన్తో పాటు ఒక మంచి పెద్ద డిస్ప్లే వస్తుంది. 6.7 inches పాటు కూడా బాగానే ఉంది. అండ్ ఇక్కడ మీకు వివిడ్ కలర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. 394 pixels per inch తో పాటు వస్తుంది. OLED డిస్ప్లే కాబట్టి కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 2 పిక్చర్తో పాటు కూడా వస్తుంది. కెమెరా బాగుంది. ఇక్కడ కెమెరాస్ చూసుకుంటే మాత్రము మంచి కెమెరా సెటప్తో పాటు అయితే వచ్చింది. ఇక్కడ మెయిన్ చూసుకుంటే 64 MP మెయిన్ కెమెరా వచ్చింది అన్నమాట. సెకండరీ వచ్చేసరికి 2 MP, పోర్ట్రేట్ 4 MP ఫీల్డ్ ఆఫ్ వ్యూ కెమెరాతో పాటు కూడా వచ్చింది అనుకోవచ్చు. సో పర్లేదు. అండ్ ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఫ్రంట్కే, సో ఫ్రంట్ 8 MP ఏందయ్యా అనేసరికి డౌట్ వచ్చింది నాకు. వన్స్ అగైన్ నేను ఏం చేసిన అంటే మళ్ళీ ఒకసారి ఇక్కడ స్పెసిఫికేషన్స్లోకి వెళ్ళి కూడా ఒకసారి చెక్ చేసిన కెమెరాస్ చూసుకోవచ్చు. సో 8 MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరా, ఇది ఒక్కటి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. సో ఆబ్వియస్గా ఈ ప్రైస్ కేటగిరీకి 8 ఇచ్చుడు ఏందా అనేసి అదొకటే డ్రాబ్యాక్ అనమాట. అండ్ మిగతా ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి. మీరు వీడియో రికార్డింగ్స్ అవన్నీ చేసుకోవచ్చు. 4K 30fps దాకా 1080p దాకా కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్లో కూడా 4K కూడా తీసుకోవచ్చు అనేసి ఇక్కడ మెన్షన్ చేసిరు. అండ్ ప్రాసెసర్ మీడియాటెక్ Dimensity 7050 ప్రాసెసర్ ఉంది. కొంచెం
ప్రాసెసర్ కూడా కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. అట్లీస్ట్ జర మంచి డీసెంట్ ప్రాసెసర్ ఇచ్చిన పర్లేదు అనిపించింది. 25,000 లోపల వచ్చే ప్రాసెసర్, కానీ ఇక్కడ 27-28,000 వచ్చింది. అండ్ 8 కోర్స్ ఆఫ్ ఎగ్జామ్ 2.6 GHz వస్తుంది. మాలియా G68 MC4 CPU పాటు వస్తుంది. బ్యాటరీ 5000 mAh బ్యాటరీ విత్ 16 వాట్ సూపర్ చార్జర్ ఉంది. 4800 mAh యాక్చువల్ వస్తుంది. అండ్ ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, ఫేస్ అన్లాక్ వస్తుంది. అండ్ సెన్సార్స్ యాక్చువల్ అన్ని చూసుకుంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్, ఇన్ డిస్ప్లే కలర్ టెంపరేచర్ సెన్సార్, అండ్ ఇన్ డిస్ప్లే ప్రాక్సిమిటీ సెన్సార్, జియోమెట్రిక్ సెన్సార్, డిస్ప్లే ఆప్టికల్ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్, జైరోస్కోప్, స్టెప్స్ కౌంటర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ బ్యాండ్విడ్త్ చూసుకోవచ్చు 5Gకి సంబంధించిన 7 బ్యాండ్విడ్స్ అయితే ప్రొవైడ్ చేసారు. కనెక్టివిటీ గురించి చూసుకుంటే వైఫై 6 వస్తుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ వస్తుంది. అండ్ వైఫైలో చూసుకుంటే 2 GHz and 5 GHz ఉంది. తర్వాత దాంట్లో కూడా ఇది 222 మీమో టెక్నాలజీ కూడా యూజ్ చేసి అన్నమాట. బ్లూటూత్ 5.3 వస్తుంది. అండ్ ఇక్కడ కోడెక్స్ కూడా ఉన్నాయి. టైప్ సి పోర్ట్ అయితే వచ్చేసింది. ఇది ఇయర్ ఫోన్స్ కూడా టైప్ సి పోర్ట్ యూజ్ చేయాలి. ఇక్కడ NFC కూడా లేదు. అండ్ లొకేషన్ గురించి చూసుకుంటే మాత్రమే బైడ్యూస్ B1 వస్తుంది, GPS L1 వస్తుంది, గ్లోనాస్ G1, గాలియోస్ E1, QSS L1 తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ స్మార్ట్ ఫోన్ పర్చేజ్ మీకు ఏమొస్తుంటే స్మార్ట్ ఫోన్ ఛార్జర్, టైప్ సి కేబుల్, సిమెట్రిక్ గైడ్ డాక్యుమెంట్ ప్రొటెక్షన్ కేసు అవన్నీ కూడా వస్తున్నాయి. సో ఓవరాల్గా ఇవి స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ అనుకోవచ్చు బై. సో స్మార్ట్ ఫోన్లో కొంచెం డిసప్పాయింట్మెంట్స్ అవుతున్నాయి. స్పెక్స్ కంటే కొంచెం ప్రైస్డ్ అయితే ఓవర్ ప్రైజ్ అనిపించింది. మోస్ట్లీ ఒప్పో వాళ్ళ ఫ్యాన్స్కి పర్లేదు, మంచిగా అనిపిస్తుంది. లుక్ వైజ్ బాగుంది, కొంచెం స్పెక్స్ ఇంకొంచెం బాగుంది అనిపించింది. కెమెరా కార్డ్నే డిసప్పాయింట్మెంట్ ఎక్కువ అనిపించింది నాకైతే. మీరేమనుకుంటారు ఈ స్మార్ట్ ఫోన్ గురించి? మీ ఒపీనియన్స్ దాని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చింది, మంచిగా అనిపిస్తే ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మీకైతే అర్థమైపోయింది కదా నా ఒపీనియన్ ఏంది స్మార్ట్ ఫోన్ మీద. ఆబ్వియస్గా ప్రైస్ అదంతా పక్క పెడితే మీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి స్మార్ట్ ఫోన్ మీద, లేకపోతే ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉంది ఏమంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 day ఇంకా ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా జరుగుతుంది చూసారు వాళ్ళందరూ థ్యాంక్స్. వీడియో నచ్చింది, మంచిగా అనిపిస్తే ఒక లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వల్ల కలుసుకుందాం.